వెల్కమ్ టు sakshiyeducation.com. ఇప్పుడు మనతో కడేర్ల రంగయ్య గారు ఉన్నారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కూడా వచ్చింది. మనము సార్ సినిమా గురించి వినే ఉంటాం, కానీ ఇప్పుడు ఆయన జీవితాన్ని మనం నేరుగా చూడొచ్చు. సార్ సినిమా లాగానే ఆయన కూడా ఎంతోమంది విద్యార్థుల్ని చేర్పించారు, గవర్నమెంట్ స్కూల్లో చేర్పించారు, ఎన్నో మంచి పనులు కూడా చేశారు ఆయన. ఇప్పుడు sakshiyeducation.comతో మాట్లాడతారు. సార్, వెల్కమ్ టు sakshiyeducation.com సార్. అండ్ కంగ్రాచులేషన్స్ సార్, మీకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వచ్చింది. కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి సార్. మా నాన్న పేరు రాములు సార్, ఆయన వాచ్మెన్గా రిటైర్మెంట్ అయ్యారు. అమ్మ వాచ్మెన్గా, నాన్నగారు వాచ్మెన్గా ఉన్నప్పుడు బోతులో నాన్నగారు చనిపోయాక అమ్మగారికి జాబ్ ఇచ్చింది సార్, అటెండర్గా. సో నేను చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన సార్. మా తల్లిదండ్రుల ద్వారానే కొన్ని విషయాలు నేర్చుకొని విద్యార్థులకు ఏదైనా చేయాలని కోరికతోటే నేను ఉన్నాను సార్. ఓకే, మీకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వచ్చింది, అలాగే సాక్షి వాళ్ళు ఎక్సలెన్స్ అవార్డ్స్తో సత్కరించారు. మీ ఫీలింగ్ ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉంది సార్. ఇలాంటి మారుమూల గ్రామాన్ని, సావర్ఖేడ అంటే చాలా రిమోట్ విలేజ్ సార్, అది కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మారుమూల ఒక మండలం కెరమేరిలో ఈ గ్రామం ఉంది సార్. మా గ్రామంలో చేస్తున్న కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం, తర్వాత సాక్షి మీడియా వాళ్ళు గుర్తించినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. ఇంకా ఏదైనా చేయాలి, ఇలాంటి ప్రోత్సాహాలు లభిస్తే విద్యార్థులకు ఇంకా ఏదైనా చేయాలి అని మాకు అనిపించింది సార్. అసలు ఈ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఎందుకు వచ్చిందని అనుకుంటున్నారు? అంటే దానికి గల కారణాలు సార్. అయితే యాక్చువల్లీ నేను 2010లో జాయిన్ అయినప్పుడు సార్, విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉండేది సార్. అప్పుడు పోతన్న సార్ అనే ఒక టీచర్ ద్వారా ఇన్స్పిరేషన్ పొంది మంచి హెచ్ఎం పీరియడ్లో నేను చేయడం జరిగింది. అలా విద్యార్థుల సంఖ్యను పెంచడము, అన్ని అంశాల్లో అంటే బాలికా విద్యలో కానీ, గ్రామస్తుల విషయంలో కానీ, తర్వాత ఎన్రోల్మెంట్ పెంచడం కానీ, నాణ్యమైన విద్యను అందించడం ద్వారా ప్రతి అంశంలో విద్యార్థులను డెవలప్మెంట్ చేసినందువల్ల ఈ అవార్డు వచ్చిందని నేను అనుకుంటున్నాను సార్. ఓకే, మీతో పాటు మీ భార్య కూడా ఇందులో సహాయపడుతుందని విన్నాను. అవును సార్, అంటే తన సపోర్టు లేనిది అసలు ఇది సాధ్యమయ్యేది కాదు. తను అప్పటి నుంచి కూడా గత 13 సంవత్సరాలుగా నాతో పాటే ప్రయాణం చేస్తున్నది. గ్రామస్తులమైన ఒక సావిత్రిబాయి పూలేతోటి పోలుస్తారు సార్. నిజంగా తన బాధ్యతను చాలా చక్కగా ఒక తల్లిలా, అంటే ఏదైనా పరీక్షలు కానీ, గురుకులాలు, నవోదయ పరీక్షలు ఉన్నప్పుడు కూడా విద్యార్థులే మా ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళకు ఒక తల్లిలాగా, నేను చదువు చెప్తుంటే తను తల్లిలాగా వాళ్ళకు అన్నీ చేస్తూ విద్యార్థుల భవిష్యత్తు కోసం కృషి చేస్తుంది సార్. తన సపోర్ట్ వల్లనే నేను కార్యక్రమాలు చేస్తున్నాను సార్. మీ సొంత పిల్లల్ని కూడా అదే గవర్నమెంట్ స్కూల్లో చేర్పించారని విన్నాం సార్. అవును సార్, నిజమే సార్. అది అప్పుడు ఎందుకు చేర్పించాలనుకున్నారు? అంటే నేను విలేజర్స్ దగ్గరికి వెళ్ళి మీ పిల్లల్ని నా స్కూల్లో వేయండి, నేను మంచి విద్యను అందిస్తాను అని చెప్పినా కూడా వాళ్ళ మనసులో ఒక ఆలోచన అయితే ఉంటుంది సార్. మరి మీ పిల్లల్ని మీరు ఒక వేరే సంస్థలు వేసి మా పిల్లలకు మీరు ఎలా చెప్తారనే ఒక ప్రశ్న అడగచ్చు. అంటే ఆ విషయం కాకపోయినా కూడా నా మనస్సాక్షికి నేను ఒప్పుకొని, అంటే మనసు నచ్చినట్టు చేశాం సార్. అంటే నా భార్యను ఒప్పించి తను కూడా అన్నది నిజమే, మరి మన స్కూల్ను ఇలా డెవలప్ చేస్తామని అనుకుంటున్నాం కదా, మరి మన పిల్లల్ని కూడా ఇక్కడ చేస్తే బాగుంటుంది, అప్పుడు గ్రామస్తులో కూడా ఒక నమ్మకం కలుగుతుంది, మనం కూడా విద్యార్థులను అన్ని రకాలుగా డెవలప్ చేయొచ్చని చెప్పి అలా చేయడం జరిగింది సార్. మీరు మీ గవర్నమెంట్ స్కూల్లో ఎన్రోల్మెంట్ పెంచడానికి కూడా చాలా కష్టపడ్డారు. అవును సార్. అంటే అది ఎలా చేశారు మీరు? అంటే ఎన్రోల్మెంట్ పెంచడానికి నేను చేసిన కార్యక్రమాలు సార్, అంటే అప్పట్లో నేను కొన్ని ప్రయత్నాలు చేసినా కూడా ప్రైవేటు బస్సులు ఇట్లా వచ్చేవి, విద్యార్థులంతా బయటకు వెళ్ళేవాళ్ళు, అంటే నమ్మడానికే చాలా సమయం పట్టింది సార్. నేనేం చేశానంటే ఎర్లీ మార్నింగ్స్ 7 to 9 బిఫోర్ ప్రేయర్, తర్వాత ఈవినింగ్ టైంలో కానీ ఎక్స్ట్రా క్లాసులు తీసుకునేది సార్. ఎక్స్ట్రా క్లాసులు తీసుకొని పిల్లల్ని నేను అంటే చాలా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగింది. అలా గ్రామస్తుల్లో ఒక నమ్మకం కలిగింది సార్. ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ ద్వారా ఆటోమేటిక్ ఎన్రోల్మెంట్ పెరుగుతూ సాగింది సార్. ప్రతి సంవత్సరం 50 నుంచి 60, 70, 80, 90 ఇలా
280 వరకు, అంటే మా పాఠశాల స్థాయి కంటే ఎక్కువగా, అంటే ప్లేస్ లేకున్నా కూడా అడ్మిషన్లు, నో అడ్మిషన్స్ అనే స్థాయికి కూడా పాఠశాల ఎన్రోల్మెంట్ కావడం జరిగింది సార్. ఓకే. మీరు చేసిన ఇంత కష్టపడ్డారు కదా, గ్రామస్తులు కూడా మీకు 10 లక్షలు డొనేట్ చేశారని. అవును. అని ఎందుకు ఇచ్చారండి? అంటే వాళ్ళకు నేను క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం ద్వారా వాళ్ళు ఏమనుకున్నారంటే సార్, మరి వేరే విద్యా సంస్థకు వెళ్తే కనీసం ఒక 100 రూపాయలు ఖర్చు అవుతాయి. మరి ఆ 100 రూపాయలు కనీసం ఒక 5% కానీ 10% కానీ ఇదే పాఠశాలకు మనం సమకూరిస్తే ఆ కంప్యూటర్ బోధన కానీ, డిజిటల్ తరగతులు కానీ, మౌలిక వసతుల కోసం కానీ అన్నీ ఇచ్చిన వాళ్ళం అవుతామని గ్రామస్తులు ఆలోచించి వాళ్ళు సంపాదించుకునే దాంట్లో, అంటే వాళ్ళు బయటకు ఇంతకుముందు పెట్టుకున్న దాంట్లో ఒక 5% పాఠశాలకు ఇవ్వడం ద్వారా ఆ వనరులు, నేను ఆ విరాళాలు సేకరించడం జరిగింది సార్. వాళ్ళతో పాటు ఇంకెవరన్నా దాతలు ఉన్నారు సార్? ఆ దాతలు కూడా చాలా వరకు ఇచ్చారు సార్. అంటే నా నేను చేస్తున్న దాంట్లో నా మిత్రులు, తర్వాత నా కుటుంబ సభ్యులు, తర్వాత శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరు సార్, అంటే ఈ కార్యక్రమాలు చూస్తున్న ప్రతి ఒక్కరు మేము కూడా మీ పాఠశాలకు ఏదైనా ఇస్తామని వాళ్ళ ఇష్టానుసారంగా ఇవ్వడం ద్వారా ఇవన్నీ సౌకర్యాలు నేను చేసుకోవడం జరిగింది సార్. సూపర్ 100 అని ఒకటి ఫామ్ చేశారండి. అవును సార్. దాంట్లో విద్యార్థులు అంటే అవును ఏం చేస్తారు, ఈ ఆలోచన ఎలా వచ్చింది సార్? ఇది నేను సూపర్ 30 మూవీ ద్వారా ఇన్స్పైర్ అయినా సార్. ఆ మూవీలో కూడా హీరో పేదవాళ్లకు, చాలా అట్టడుగు వర్గాల వరకు 30 మందికి కోచింగ్ ఇస్తాడు సార్. అందులో నేను కూడా సార్ చేసింది ఏంటంటే, మరి ఈ విద్యార్థుల్ని ఎంట్రన్స్లు రాయించిన సార్. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడమే కాకుండా నవోదయ లాంటిది కానీ, తర్వాత ఏ విద్యా సంస్థ నిర్వహించే పరీక్షను కూడా నేను రాయించడం జరిగింది. అలా 2010 నుంచి ఈ 2023 వరకు కొంతమంది విద్యార్థులు ప్రతి ఎంట్రన్స్లో సక్సెస్ అయ్యారు సార్. అలా సక్సెస్ అయిన పిల్లలే ఈ సూపర్ 100 సార్. వీళ్ళు ఇప్పుడు చాలా పెద్ద పెద్ద నగరాలలో, అంటే ఈ గ్రామాన్ని వీడి, ఈ గ్రామమే కాకుండా ఇక్కడ ప్రైమరీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని వేరే వేరే ప్లేస్లలో మంచి ఎడ్యుకేషన్ చేస్తున్నారు సార్. ఆ పిల్లలే ఈ సూపర్ 100. ఈ కరోనా సమయంలో కూడా సార్ వీళ్ళు చాలా గొప్ప గొప్ప పనులు చేసింది సార్. ఈ విద్యార్థుల్నే నేను ఒక సమిధలుగా మార్చుకొని చేశాను సార్. అంటే ప్రతి ఇల్లు, అంటే ఆ సమయంలో వాళ్ళ దగ్గర ఫోన్లు లేకపోవడము, ఆన్లైన్ విద్య వాళ్ళకు అందుబాటులో లేకపోవడము, సిగ్నల్స్ ప్రాబ్లమ్స్ అలాంటి వల్ల ప్రతి ఇంటిని వాళ్ళు ఒక విద్యాలయంగా మార్చుకున్నారు సార్. దానికి నేను పేరు పెట్టాను, గర్భన్గా విద్యాలయం. అదేవిధంగా సార్ వాళ్ళు FM సావర్ఖేడ, అంటే గ్రామంలో ఒక మందిరం ఉంటే సార్, ఆ మందిరంలోనే ఒక మైక్ ద్వారా ప్రశ్నలు అడగడము, పద్యాలు వాడడము, అంటే ఎడ్యుకేషన్ రిలేటెడ్ అన్నీ చేసినాం సార్ అక్కడ. అంటే ఏ సమయంలో కూడా పిల్లలు ఏది కూడా విద్యలో ఏది మరవద్దని ఆ కార్యక్రమం చేసినాం సార్. తర్వాత ఈ సూపర్ 100 పిల్లలే వాళ్ళకున్న జ్ఞానాన్ని ఇతరులకు పంచాలనే ఉద్దేశంతో షేర్ యువర్ నాలెడ్జ్, అంటే వాళ్ళకున్న నాలెడ్జ్ని పంచడం. అంటే ఆ సమయంలో నేను చేసింది అంటే సార్, ఈ సూపర్ 100 విద్యార్థుల్ని టీచర్స్గా మార్చాను సార్. అలా ఈ సూపర్ 100 పిల్లలే, నా దగ్గర చదువుకున్న పిల్లలే సమాజానికి చేసే పిల్లలుగా మారింది సార్. ఇవన్నీ కరోనా టైంలోనే చేశారా సార్? అవును సార్, ఇవన్నీ కరోనా సమయంలో చేసిన సార్. వీటితో పాటు ఇంకేమన్నా కార్యక్రమాలు చేశారు? వీటితో పాటు ఇంకా బాలికా విద్య కోసం చేశాను సార్. అంటే ఇంటింటికి వెళ్ళి పేరెంట్స్తో మాట్లాడడం జరిగింది సార్. అమ్మ, మీ పిల్లల్ని పనులకు తీసుకెళ్ళకండి, ఖచ్చితంగా ఒక ఆడపిల్ల చదువుకుంటే ఆ కుటుంబం మొత్తం చదువుకున్నట్టే, కాబట్టి మీరు గర్ల్స్ ఎడ్యుకేషన్ని మీరు ఎంకరేజ్ చేయండి. వాళ్ళకు 10వ తరగతి దాటిన తర్వాత మీరు పెళ్ళిళ్ళు చేస్తున్నారు, అది కూడా మానుకోండి. ఒక కొడుకుని ఎలాగైతే చదివిస్తున్నారో ఒక కూతుర్ని కూడా అలా చదివించండి అని ప్రోత్సహించడం జరిగింది సార్. అలా వాళ్ళ ఆలోచన విధానం మార్చుకొని ఇప్పుడు విద్యార్థులను కూడా చదివిస్తున్నారు సార్. అట్లా మీరు సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని బాల్య వివాహాలు వాటి కోసం కూడా పోరాడారు? అవును సార్, బాల్య వివాహాలు. ఇప్పుడు అమ్మాయిలు నాకు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు సార్. సార్ నేను చదువుకుంటా సార్, మా ఇంట్లో పెళ్లి చేస్తున్నారు, దయచేసి మా ఇంట్లో చెప్పండి సార్, నేను డిగ్రీ వరకు చదువుకుంటా సార్, నేను టీటీసీ ఇచ్చేస్తా సార్, నేను టీచర్కి సంబంధించిన చదువుతా సార్, నేను ఆర్మీలోకి వెళ్తా సార్ అని పిల్లలు వాళ్ళు చెప్పడం ద్వారా నేను పేరెంట్స్తో మాట్లాడి ఒప్పించాను సార్. చాలామంది తాగడం కానీ అలా ఉంటారు కదా, వాళ్ళని కూడా మీరు చాలా మోటివేట్ చేశారని. అవును సార్, నిజమే సార్. నాకు అనుకున్నా సార్, నేను విద్యార్థులను మార్చడం జరిగింది. మరి పేరెంట్సే నాకు ఇంత డొనేషన్ ఇచ్చారు కదా, మరి వాళ్ళ సుఖమే నా సుఖం అని అనుకొని వాళ్ళని కొంచెం మార్చడం జరిగింది సార్. అంటే మీ అలవాట్లు మార్చుకోండి, మీరు హెల్తీగా ఉంటేనే ఇవన్నీ మీ పిల్లలు భవిష్యత్తులో మరి ఇవన్నీ ఉద్యోగాలు సంపాదిస్తారు, మీరు అవన్నీ చూడరా,
కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉండండి, మీరు ఆ మద్యపానం అనే దాన్ని మీరు మానండి అని చెప్పాను సార్. వాళ్ళు కూడా నా మాట విన్నారు. ఒక 10 రోజులు ఒక దీక్షలాగా చేసి ఏది కూడా తీసుకోలేదు సార్. ఆహారం అనేది తీసుకోకుండా కేవలం పాల ద్వారానే ఉంటూ ఒక గాంధీ గారి మార్గంలో వాళ్ళని ఒప్పించిన సార్. సక్సెస్ అయ్యాను దాంట్లో. ఎంత శాతం మారారు సార్? 75% వరకు ప్రజలు దీంట్లో ఉన్నారు సార్. మిగతా వాళ్ళని కూడా త్వరలోనే వాళ్ళని మార్చే ప్రయత్నం చేస్తా సార్. దట్స్ గ్రేట్. థ్యాంక్ యూ సార్. సార్ అలాగే ఇప్పుడు మీకు ఇన్ని పనులు చేశారు కాబట్టి ఈ ఊరి పైన మీకు ఎంతో ఇష్టము అన్నీ ఉంటాయి. అవును సార్. కానీ మిమ్మల్ని మధ్యలో బదిలీ చేశారండి. అవును సార్. మళ్ళీ ఎలా వచ్చారు సార్? అప్పుడు 317 జీవోలో భాగంగా నేను నా సొంత ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. అది కూడా వీళ్ళ అంగీకారంతోనే వెళ్ళడం జరిగింది సార్. అది కూడా చాలా బాధలో వెళ్ళాను. మళ్ళీ 2 నెలలకే వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది, సార్ మీరు మళ్ళీ రండి ఇక్కడికే, మన సూపరింటెండెంట్ లక్ష్యాన్ని కంటిన్యూ చేయండి అని అన్నారు సార్. అలా మళ్ళీ వాళ్ళే మా ఇంటికి వచ్చి ఒక 50 మంది పెద్దలందరూ మా ఇంటికి వచ్చి ఉట్నూరుకి వచ్చి వాళ్ళు నన్ను ఒప్పించి, నాకు కూడా సంతోషమే ఉండే సార్. నేను తిరిగి మళ్ళీ అక్కడికే వెళ్ళాలని మా కూతురు, నా కొడుకు, మా భార్య వీళ్ళందరూ కూడా తిరిగి అక్కడికే వెళ్దాం, మన ఊరికే వెళ్దామని అనడం ద్వారా తిరిగి మళ్ళీ అదే ఊరుకు వెళ్ళడం జరిగింది సార్. ఎందుకు సార్ ఆ గ్రామం పైన ఎందుకు అంత ఇష్టం? ఇష్టం అంటే ఏంటంటే సార్, ఒకటే లక్ష్యం సార్. ప్రతి ఒక్క టీచరు మనకు అవకాశం దొరికితే ఒక స్కూల్ కానీ 2 స్కూళ్ళని కానీ తనకున్న పరిధిలో వాళ్ళు మార్చుకుంటే అన్ని స్కూళ్ళు మారిపోతాయి సార్. సో నేను అదే లక్ష్యం పెట్టుకున్నా సార్. ఇక నేను ఒక స్కూలు, ఒక విలేజ్ని నేను మారిస్తే ఇలా ప్రతి ఒక్కరు తమ పరిధిలో చేస్తే అందరూ బాగుంటారు కదా సార్, పేద పిల్లలు, ఆ పేద ప్రజలు. సో అక్కడికి వెళ్ళి నా ఈ లక్ష్యాన్ని కంటిన్యూ చేసి వాళ్ళందరినీ జీవితంలో సక్సెస్ చేయాలని ఒక కోరికతోటి మళ్ళీ తిరిగి అదే విలేజ్కి వెళ్ళడం జరిగింది సార్. భవిష్యత్తులో ఇంకా ఏమేమి ఉన్నాయి మీకు మీ లక్ష్యాలంటే సార్, ఈ విద్యార్థులు ఇప్పుడు సూపరింటెండెంట్ పిల్లలు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. మరి వాళ్ళు సక్సెస్ కావాలంటే వాళ్లకు గొప్ప వాళ్ళ సహకారం అవసరం. దానికోసం నేను చాలామంది దాతలను కూడా అప్రోచ్ అయ్యాను సార్. చాలామంది గొప్ప వాళ్ళు కూడా సహకారం చేస్తున్నారు. ఒకసారి కూడా ఇక్కడ ఒక హాస్టల్ కూడా నిర్మించే ప్రయత్నం చేస్తున్నాడు సార్. సో ఈ పిల్లల చదువులు, ఈ గ్రామ బాధ్యతను ఎవరన్నా ఒక గొప్ప వాళ్ళు ఒక దత్తతలాగా మా గ్రామాన్ని తీసుకుంటే నా ఈ ప్రయత్నానికి చాలా బాగుంటుందని అనుకుంటున్నా సార్. అలా ఈ గ్రామాన్ని దత్తత తీసుకొని ఎవరైనా ఇంత మంచి 100 మంది పిల్లల చదువుని, మా గ్రామాన్ని దత్తత తీసుకొని వాళ్ళ అభివృద్ధి కోసం మీరు కృషి చేస్తారనే ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను అందరినీ వేడుకుంటున్నాను సార్. గొప్ప వాళ్ళు ఎవరైనా ఉంటే దీనికి మీ రియాక్షన్ కోరుతున్నాను సార్. మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అండ్ మీరు చాలామందికి ఇన్స్పిరేషన్ దొరుకుతుంది సార్. ఒక టీచర్గానే కాకుండా సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకున్నారు సార్. సో ఒక టీచర్ ఎలా ఉండాలి అనుకుంటున్నారు మీరు? సార్ ఇక టీచర్ అంటే అమాయక ప్రజల దృష్టిలో, గ్రామస్తుల దృష్టిలో ఎట్లా ఉంటుందంటే సార్, దేవుడిలాగా కొలుస్తారు సార్ టీచర్ని. సో మరి వాళ్ళ కోసం మనం ఏది చేసినా తక్కువనే అవుతుంది సార్. అందుకే నేను వాళ్ళ మనసుకు తగ్గట్టు ఈ విద్యార్థుల డెవలప్మెంట్ కోసం కానీ వాళ్ళ కోసం కానీ చేస్తున్నా సార్. ఒక టీచర్ అనేవాడు ఎలా ఉండాలంటే ఖచ్చితంగా విద్యార్థుల అభివృద్ధి గురించే ఆలోచించాలి. ఖచ్చితంగా తను చేస్తున్నది కర్మ సిద్ధాంతం అనేది ఉంటుంది సార్. ఖచ్చితంగా తను చేసిన మంచి పని తనకే ఖచ్చితంగా ఏదో రూపంలో తిరిగి వస్తుందని నేను నమ్ముతున్నా సార్. అలా టీచర్ అనే వాళ్ళు ఖచ్చితంగా విద్యార్థుల గురించి ఎప్పుడూ తపన, విద్యార్థుల అభివృద్ధి గురించి ఆలోచిస్తే ఖచ్చితంగా అందరూ బాగుంటారు సార్. ఇన్ని చేయడానికి కారణాలు ఏంటి సార్? ఇప్పుడు మీరు ఒక టీచర్గా వచ్చారు సార్, కాకపోతే దాంతోపాటు మీరు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు, ఎంతోమంది స్టూడెంట్స్ని ఇన్స్పైర్ చేశారు. దీని అంతటికి కారణం సార్, నాకు జీవితం మరొక జీవితం లభించింది సార్. నాకు 2005-06 సమయంలో నాకు బ్రెయిన్ ట్యూమర్ అనే వ్యాధి ఉండే సార్. అలా నేను బ్రతికాను. మళ్ళీ కరోనా కూడా నాకు వచ్చింది సార్. అప్పుడే నా మిత్రులు అందరు కలిసి నన్ను దాని నుంచి గట్టెక్కించారు. కాబట్టి నేను ఒకటే ఆలోచిస్తా సార్, ఈ బ్రతికే ప్రతి క్షణం విద్యార్థుల కోసం ఏదైనా చేస్తేనే ఈ జీవితం ఒక జీవించినట్టు అని ఉంటుందని ఇవన్నీ కోరికలు పెట్టుకొని అందరి సహకారంతో, అధికారుల సహాయంతో, అందరి సహకారంతో నేను ఈ పనులు చేస్తున్నా సార్. ఓకే. వీటితో పాటు ఇంకా లైబ్రరీలు కూడా ఏర్పాటు చేశారండి? అవును సార్. నాకు సార్ సినిమా వాళ్ళు ఇచ్చిన 3 లక్షలతోటి ఒక 15 లైబ్రరీస్ చేశాను సార్.
నాకు నేషనల్ అవార్డు వచ్చిన సందర్భంగా కూడా కేంద్ర ప్రభుత్వం కొన్ని పుస్తకాలు ఇచ్చింది సార్. వాటి సహాయంతో కూడా నేను లైబ్రరీస్ చేశాను. ఒకటే నమ్ముతా సార్, ఇక విజ్ఞాన కేంద్రం ఉంటేనే మనం చెప్పలేని విషయాలు కూడా పుస్తకాల ద్వారా చదువుకొని ఆ విద్యార్థులు జ్ఞానవంతులు అవుతారని ఆ కోరిక నేను చేస్తున్నా సార్. అది సార్ సినిమా మిమ్మల్ని చూస్తే తీసినట్టున్నారు. కావచ్చు సార్, కానీ కొంచెం ఆ గ్రామానికి సంబంధించిన వాతావరణం, చదువుకు సంబంధించిన అంశాలు అందులో ఉన్నాయి సార్. నాకు చాలా సంతోషం అనిపించింది, నన్ను నేను అందులో చూసుకున్నంత ఆనందం కలిగింది సార్. మాకు కూడా చాలా ఆనందంగా ఉంది సార్. మీ రియల్ లైఫ్లో ఒక మోస్ట్ ఇన్స్పైరింగ్ టీచర్ని చూడడానికి. థ్యాంక్ యూ సార్. మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్. మీరు చివరిగా విద్యార్థులకు కానీ లేకపోతే గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి, టీచర్లకు కానీ మీరు ఇచ్చే అడ్వైస్ సార్ ఒకటే సార్, చదువుతూ పోతే, కష్టపడుతూ వెళ్తే ఏదో ఒక రోజు జీవితంలో సక్సెస్ అవుతాం సార్. 12th ఫెయిల్ అయిన మనోజ్ కుమార్ శర్మ గారు ముంబైకి ఐపీఎస్ అయినట్టు, అంటే చూడండి ఎన్ని కష్టాలు ఎదుర్కొంటాడు అందులో. అదేవిధంగా ఎంతోమంది మహానుభావుల చరిత్రలు మనం చదువుతూ ఉంటాం. అబ్దుల్ కలాం గురించి కానీ, తర్వాత జ్యోతిబాపులే, సావిత్రిబాయి పూలే గురించే కానీ, తర్వాత మా ఆదివాసి వీరుడు కొమరం భీం చరిత్ర కానీ, అంబేద్కర్ గారి గురించి కానీ, ఇంతమంది గొప్పవాళ్ళు మనకు అంత మంచి పనులు చేసి వెళ్ళారు సార్. మరి మనకున్న ఇప్పుడున్న సౌకర్యాలు చాలా మెరుగుపడ్డాయి. మరి ఈ కాలంలో మనం చదువుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒక లక్ష్యం పెట్టుకొని విద్యార్థులు ముందుకు సాగితే ఖచ్చితంగా ఆ మహానుభావులంతటి వాళ్ళు అవుతారని నేను విద్యార్థులకు కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను సార్. తర్వాత మా టీచర్స్ కూడా సార్, నేను ఎందరో గొప్ప వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యాను. అలా గొప్ప గొప్ప టీచర్స్ ఈ విద్యార్థుల గురించి ఆలోచిస్తే ఖచ్చితంగా మనం అనుకున్న సమాజం నెరవేరుతుందని ఈ సందర్భంగా చెప్తున్నాను సార్. మీ ఇన్స్పైరింగ్ జర్నీ మా సాక్షి ఎడ్యుకేషన్తో షేర్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం కల్పించినందుకు, తర్వాత నన్ను సాక్షి ఎక్సలెన్స్ అవార్డు ఇన్ ఎడ్యుకేషన్తో మీరు సత్కరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఈ అవార్డు ద్వారా నేను నా పైన ఇంకా చాలా బాధ్యత ఉన్నది. ఖచ్చితంగా విద్యార్థుల సహకారంతో, అందరి సహకారంతో నేను ఈ లక్ష్యాన్ని చేరుకుంటానని అభిలషిస్తున్నాను సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా సాక్షి మీడియా వారికి, సాక్షి ఎడ్యుకేషన్ వింగ్కి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇలాంటి మరిన్ని సక్సెస్ జర్నీస్ కోసం సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి.